ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మీతో ఒక మాట పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. కనుక మరి సమయంలో ఒక వాక్యాన్ని ధ్యానించుకుందాం. చిన్న మాట ధ్యానించుకొని ముందుకు సాగిపోదాం. పరిశుద్ధమైన తండ్రి, నీ కొందనాలు వాక్యం ద్వారా మాతో మాట్లాడిన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సమయంలో విలాప వాక్యములో నుంచి మాటను 2వ అధ్యాయము విలాప వాక్యము 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానించుకుందాం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిన నీ ఉదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి విధముగు ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. చదవబడినటువంటి లేఖన భాగంలో చూస్తున్నాము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. ఎప్పుడు మొరపెట్టాలంట? మనము ప్రతిరోజు కూడా రేయి మొదటి జామున మనము ఎంత నిద్రించినా, ఎంత నిద్ర వచ్చినప్పటికీ కూడా దేవునితో సహవాసము చేయాలి అంటే, దేవుడు మనతో మాట్లాడాలి అంటే నీవు లేచి ఎప్పుడు మొరపెట్టమంటున్నాడు? రేయి మొదటి జామున మొరపెట్టును. ఎలా మొరపెట్టాలంట? నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ ఉదయమును కుమ్మరించుము. నీళ్లు కుమ్మరించినట్లు కంటే దుఃఖముతో, కన్నీటితో మనము నీళ్లు కుమ్మరించినట్టుగా దేవుని సన్నిధిలో మనము వేకువ జామున ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. ఆ ప్రార్థనకు సమాధానము దయచేస్తూ ఉంటాడు. వేకువ జామునే ఎందుకు చేయాలి? ఎప్పుడైనా చేయొచ్చు కదా అంటే, ప్రార్థన ఎప్పుడైనా చేయవచ్చు, ఏ టైంలో అయినా చేయవచ్చు. ప్రార్థనకు ఒక సమయం అనేది, ఒక టైం అనేది, ఈ